దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, వైద్య విభూషణ్, బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, డయాబెటీస్ ఉండేవాళ్ళు ఫ్రూట్స్ విషయంలోని ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది? ఫస్ట్ సపోజ్ మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు, సో ఏ ఫ్రూట్స్ తినొచ్చు అని ఫస్ట్ వెళ్ళేది దానికే వెళ్తారు. వెళ్ళగానే అందులో చూపిస్తూ ఉంటుంది, ఈ ఫ్రూట్స్ మీరు తీసుకున్నారంటే ఇమీడియట్గా 10 daysలో మీకు రెడ్యూస్ అయిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, ఇలా ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అవి ఎంతవరకు నమ్మచ్చు? నిజానికి ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది డయాబెటీస్? లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అమ్మ, ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే లో షుగర్స్ ఉన్నాయో మనం తీసుకోవాలి. ప్రమాదకరంగా షుగర్ ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఫ్రూట్స్ ఆర్ న్యూట్రిషియస్. అన్ని రకాల పదార్థాలన్నీ కూడా ఫ్రూట్స్లో ఉంటాయి. మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలన్నీ కూడా మన ఫ్రూట్స్లో లభిస్తాయి. కానీ కొన్ని ఫ్రూట్స్ డయాబెటీస్లో మనం తినకూడదు, ఆర్ వీ షుడ్ బి స్లో అపాన్ దోస్ ఫ్రూట్స్. స్లోగా వెళ్ళాలి. హడావుడిగా ఒక 4 ఇదివరకు అరటిపండు తినే అలవాటు ఉంటే ఒక అరటిపండు తింటాం. సీతాఫల పండ్లు, అరటిపళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఒక అరటిపండు 120 calories 2 seconds వస్తుంది. కానీ అరటిపండు అద్భుతమైనటువంటి ఫ్రూట్, అందరికీ చాలా ఇష్టం. కొన్ని జిల్లాల్లో కూడా ఆ అరటిపండుని పెరుగన్నంలో తినకుండా నిద్రపోరు. ఒకసారి ఒక పేషెంట్ దగ్గర అమెరికా నుంచి వచ్చింది, వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్ అమెరికాలో, అయినా కూడా వాళ్ళ అబ్బాయి అరటిపండు తినద్దని చెప్పాడు, నేను తినమని చెప్పానని చెప్పి. అసలు అన్ని తినచ్చు మా డయాబెటిక్ పేషెంట్స్. HbA1c కనుక 6 లోపల కనుక వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళు నోరు కట్టుకునే పని లేదు. అదే మన దగ్గర అద్భుతం, మన పేషెంట్ చెప్పేటువంటి మహా అద్భుతమైనటువంటి విషయం. మీరు కనుక HbA1c 6 లోపల మెయింటైన్ చేస్తే, ఏదర్ బై మెడిసిన్స్ ఆర్ బై యువర్ ఎక్సర్సైజ్ ఆర్ బై కాంబినేషన్, ఇది మందుల ద్వారా కావచ్చు, ఆహారపు అలవాట్ల ద్వారా కావచ్చు, లేదా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కావచ్చు, మీ HbA1cని కనుక మీరు 6 లోపల మెయింటైన్ చేస్తే మీరు దునియా మొత్తం తినేయండి, మనిషితో సహా, మీ ఇష్టం. ఇక మరి అలా తినేస్తే తర్వాత అన్కంట్రోల్ అయిపోతుంది. అవదు. అంటే మనకు టైం ఉంటుంది, 3 months లోపల ఈ న్యూట్రియం పెరుగుతూ ఉంటుంది. సో అన్ని తినచ్చు, కానీ అది కూడా మోతాదులు తినాలి. తినమన్నామని చెప్పేసి మరి ఇందా చెప్పాను కదా, 1/2 dozen లాగా తింటే కష్టం. లిమిటెడ్గా తినచ్చు, మన ఆశను తీర్చుకోవచ్చు. సి యూ హ్యావ్ ఎ డిజైర్ టు ఈట్ ఇట్. కోటి విద్యలు కుటి కోసమే కదా సార్ కొన్ని చెప్పేవాళ్ళు ఉంటారు పేషెంట్లు మాకు. మళ్ళీ సరే ఇంత కష్టపడేది ఒక ముద్ద తినడం కోసమే కదా సార్ అని తినచ్చు. ఆ ముద్ద తినడం వరకే పరిమితి ఉంటుంది. HbA1c మీరు కంట్రోల్ పెట్టుకోవాలి. అన్నీ తినచ్చు, అన్నీ తినమన్నాను నుంచి విపరీతంగా తినకూడదు. మళ్ళీ అన్నిటికీ కండిషన్స్ అప్లై, మనం చెప్పే ప్రతి మాట కూడా కండిషన్స్ అప్లై. అయితే అరటిపండు ఒకటి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సీతాఫల పండు కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, మామిడిలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, సపోటాలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. జనరల్గా ఈ 4 ఫ్రూట్స్ని ప్లస్ కూరగాయలలో, వెజిటబుల్స్లో ఆ పొటాటో, బంగాళదుంపల్లో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి వద్దు అని అంటాం. మిగతా అన్నీ తినచ్చు, ప్రశాంతంగా తినచ్చు. HbA1c కానీ 6లో ఉంటే వీళ్ళు కూడా మోతాదులో ఇవి కూడా తినచ్చు. ఈ ఫ్రూట్స్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు. కంట్రోల్ చేసుకోగలగాలి. తినండి, ఎక్సర్సైజ్ చేయండి. తినను, ఎక్సర్సైజ్ చేయొద్దు. తింటే ఎక్సర్సైజ్ చేయి. అంటే తీసుకో క్యాలరీస్, ఖర్చు పెట్టు. నేను అందుకే వీడియోలో కూడా చెప్తుంటాను, డబ్బులు అయితే బ్యాంకులో దాచిపెట్టుకోండి, షుగర్ని క్వింటాల్ దాచిపెట్టుకోమాకండి, షుగర్ ఫ్యాక్టరీలు ఇళ్లలో కట్టమాకండి, మీ ఏరియాకి మీరు షుగర్ సప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్తుంటాను నేను. పేషెంట్లు కూడా చెప్తుంటాం. కాబట్టి ఏంటంటే బేసిక్గా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈజీ మార్గాలన్నీ వదిలిపెట్టి ప్రజలు ఏంటంటే పరిగెడుతుంటారు. మేము చెప్పే ఈజీ మార్గాలు ఏంటి? వ్యాయామం చేయండి, ఆహారంలో షుగర్ని కంట్రోల్ చేసుకోండి. ఈ 2 పనులు చేయరు. ఇక ఈ 2 పనులు తప్పించి మొత్తం ఎదుగుతుంటారు. కొబ్బరి నూనె చిటికలు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, మేము తగ్గించేస్తాం అద్దాపి ఇద్దాపని. ఎన్ని కాదమ్మా, సైంటిఫిక్ వెళ్ళాలి. వాట్ మెడిసిన్ సేస్ దాన్ని మనం ఫాలో కావాలి. ఇది స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సో అసలు వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, రీసెర్చ్ చేస్తూ పేషెంట్స్ కంటిన్యూస్ స్టోరీ. సో నేనేమంటానంటే మన ఫ్రూట్స్ వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ చక్కగా తినచ్చు. HbA1c 6లో కనుక మెయింటైన్ చేయగలిగితే. చేయట్లేదు, నేను చెప్పిన 4-5 ఆహార పదార్థాలు బంద్ పెట్టాలి. సో బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటాయి పర్టికులర్గా ఇలాంటివి తింటే బాగుంటుంది అని? ఇది ఎంతవరకు నానుడు, ఎంతవరకు కరెక్టు మనకి సైంటిఫిక్గా ఆయుర్వేదంలో చెప్పాలి. మనకి అంత పర్టికులర్ మనకు చెప్పలేము వాటి మీద. కానీ జనాలు జనరల్గా మెంతులు తాగుతూ ఉంటారు. కొంతమంది మా దగ్గర మెంతులు తాగి కూడా షుగర్ కంట్రోల్ కాని పేషెంట్లు ఉంటారు.
కొందరు కొబ్బరి నూనె తాగుతుంటారు, వాళ్ళకి షుగర్ కంట్రోల్ పొద్దున్నే లేచి పరగడుపున తాగుతుంటారు, కొంతమంది మెంతులు తాగుతుంటారు, కొంతమంది కాకరకాయ తింటుంటారు. అంటే ఇవన్నీ ఎప్పుడు పనికి వస్తాయి అంటే మీకు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా వెరీ ఎర్లీ స్టేజ్లో ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఆ టైంలో పనికి రావచ్చు. ఆ తర్వాత మీకు క్రమేపీ షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోయిన తర్వాత ఇవేవి పనికిరావమ్మా, మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవడం. అనేక మంది పేషెంట్లు ఇలాంటి చిట్కాలు చేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు, చెప్తుంటారు కూడా, సార్ నేను రోజు పొద్దున్న మెంతులు నీళ్ళు తాగుతుంటున్నాను, రోజు రాత్రిపూట నానబెట్టుకుని మెంతులు నవ్వుతారని కొంతమంది, కాకరకాయ తింటున్నారని కొంతమంది, కేల్ లీవ్స్ అని కొంతమంది, కేల్ లీవ్స్ అని లీవ్స్ ఉన్నాయి, కొన్ని ఆకులు ఉన్నాయి వంటలో వాడుకునేటువంటి ఆకులు, ఇవన్నీ కూడా ఇన్సులిన్ సెక్రేషన్కి దోహదపడతాయి. ఇప్పుడు ఫ్రూట్స్లో కూడా ఇన్సులిన్ సెక్రేషన్కి డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు, ఇన్సులిన్ సెక్రేషన్కి ఉపయోగపడుతుందంట. అది సైంటిఫిక్ నేనే చూడలేదు కానీ చెప్పిన లిటరేచర్ చెప్తున్నాం మనం. డ్రాగన్ ఫ్రూట్ పనిచేస్తుంది. అవకాడో ఫ్రూట్ ప్రోటీన్ బంతి అంటారు దాన్ని. అవకాడో ఫ్రూట్లో B12, బి కాంప్లెక్స్ బంతి అది అవకాడో ఫ్రూట్. జామకాయలో ఉంది, లెమన్లో ఉంది విటమిన్ సి, జింజర్లో ఉంది అంటారు, జింజర్. తర్వాత మన వెల్లుల్లి క్లోవ్స్ అంటాం వాటిని, వెల్లుల్లి, వాటిల్లో లవంగాలలో, దాల్చిన చెక్కలో, ఇవన్నీ సైంటిఫిక్గా ఎంత అప్రూవ్డ్ మనకు తెలియదు. నేను చెప్పే వాటన్నింటిలో కూడా ఇన్సులిన్ సెక్రెట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు ఇన్సులిన్ సెక్రెట్ చేసేటువంటి గుణం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, ఇప్పుడు డయాబెటీస్ అంటే ఇన్సులిన్ సెక్రేషనే కాదమ్మా, సెక్రెట్ అనేటువంటి ఇన్సులిన్ పనిచేయాల్సిన ఆర్గన్ మీద పనిచేయాలి. ఒక సెల్ దగ్గరకు వచ్చి ఇన్సులిన్ తయారై ఆగిపోద్ది లోపలికి వెళ్ళలేక, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అంటాం. అక్కడ మైటోకాండ్రియా పని చేయట్లా, ఈ సెల్ లోపల తీసుకోవట్లే ఇన్సులిన్ని, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ రెసిస్టెన్స్ని పోగొట్టి లోపలికి పోవాలి. సో దానికి వ్యాయామం అవసరం. ఆ రెసిస్టెన్స్ పోవాలంటే వ్యాయామం కావాలి. ఇలాగ అనేకమైనటువంటి ఇది నిగూఢమైన సబ్జెక్ట్, పెద్ద డెప్త్లో ఉన్న సబ్జెక్టు. సో ఈ ఫ్రూట్స్లో నేను చెప్పినట్టు ఇందాక మీరు ఇన్సులిన్ సెక్రేషన్ అడిగారు కాబట్టి నేను చెప్పినటువంటి ఎర్ర ఉల్లిపాయలు ఆరిపోయిన ఉల్లిపాయలు లేదంటే మళ్ళీ ఇన్సులిన్ సెక్రెట్ చేసే గుణం. దాల్చిన చెక్క, లవంగాలు, కేల్ లీవ్స్, అవకాడో, తర్వాత ఆ ఫ్రూట్ ఏది ఇంకోటి కివీ ఫ్రూట్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ సెక్రెట్ చేసి బి కాంప్లెక్స్ని ఇచ్చి శరీరానికి బాగు చేశారు. మళ్ళీ జామకాయలో 100 రకాల పోషక విలువలు ఉన్నాయి, యాపిల్లో ఉన్నాయి. తర్వాత బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నటువంటి అవకాశం ఉంది. లైకోపిన్, టొమాటోలో లైకోపిన్ దొరుకుతుంది. ఇట్లాగా అనేకమైనటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ తినచ్చు. పప్పాయ, మన దొడ్లో పండే పప్పాయ మనం లెక్క చేయవు, దాన్ని తినచ్చు అద్భుతంగా. షుగర్ పేషెంట్కి మంచి షుగర్ కంట్రోల్ అవుతుంది. దాంట్లో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా ప్రతి దాంట్లో ఒక విశేషమైనటువంటి గుణాలు ఆహార పదార్థాలు ఉంటాయి కాబట్టే మనం అల్లం వెల్లుల్లి కొన్ని సంవత్సరాలు తింటున్నాం. జీవితం అంతా చిన్నప్పటి నుంచి కూడా తినే ఉంటాం అల్లం వెల్లుల్లి. మరి ఎందుకు గుండె జబ్బులు వస్తున్నాయి? రాకూడదు కదా. సో అవన్నీ వస్తున్నాయి కాబట్టే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది, అల్లోపతిక్ మెడిసిన్స్ అందుకే వాడాలి. సో ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశాలమ్మా. ఇవన్నీ మనం వాడుతున్నాం, అయినప్పటికీ కూడా పనిచేయట్లేదు కాబట్టే మనం మందులు వాడాల్సిన అవసరం వచ్చింది. స్టెంట్ వేయాల్సిన స్టెంటే వేయాలి. గుండె బ్లాక్ అయింది, 90%, 70% అబోవ్ బ్లాక్ అయితే గుండెకి 50-60% బిలో అయితే స్టెంట్లు అవసరం లేదు. ఎప్పుడైతే 90-80% బ్లాక్లు అయినాయో తప్పకుండా స్టెంట్ వేయాలి. కాలు తిరిగింది, బొక్క తిరిగితే బొక్కకి మనం రాడ్ వేయాల్సింది, కాలు లాగా కనిపిస్తుంది. అదే అడ్వాన్స్డ్ సైన్స్ టెక్నాలజీ. సో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం. ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తినచ్చు ప్రశాంతంగా. అన్ని ఫ్రూట్స్ తినచ్చు అమ్మా. బత్తాయి మంచిది, విటమిన్ సి వస్తుంది. నిమ్మకాయ రసం మంచిది, విటమిన్ సి వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలాగా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఇందా నేను ప్రస్తావించిన ఫ్రూట్స్ అన్నీ తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.